వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 18th, చేంజ్ అయిపోయింది డేట్ ఆల్రెడీ. సో 18th కరెక్ట్ 12 అవుతుంది, మార్నింగ్ 12 o'clock. సో కొత్త రోడ్ ట్రిప్కి బయలుదేరాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడదాము బయలుదేరిన తర్వాత. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు 1 hour లేట్ అయిపోయింది. 11 o'clock వెళ్దాం అనుకున్నాము 17th, కానీ అది 12 అయింది. సో 18th మార్నింగ్ బయలుదేరుతున్నాము. ఓకేనా? సో వెళ్తూ మాట్లాడుకుందాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఓకే, ఈగర్ ఫర్ దిస్ రోడ్ ట్రిప్. तो फिर चले చలో. సో ప్రస్తుతానికి రింగ్ రోడ్ మీదకి వచ్చేసాము. సో ఇది నానక్రమ్ కూడా టోల్ ప్లాజా. సో రింగ్ రోడ్ నుంచి దిగిపోతున్నాము. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తాము, రైట్ వెళ్ళాలి. సో మనం రైట్ తీసుకుంటున్నాం ఇక్కడ బెంగళూరు రోడ్. సో ప్రెసెంట్గా మనం NH44లో ఉన్నాము, బెంగళూరు హైవే. సో మనం రింగ్ రోడ్ దిగినప్పటి నుంచి NH44లో వర్క్స్ నడుస్తున్నట్టున్నాయి. సో ఎక్స్టెన్షన్ చేస్తున్నారో మరి ఏం తెలియదు, కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది. అండ్ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. బస్సెస్ ఈ టైంలో అన్ని బస్సెస్ వెళ్తాయి కదా, సో చాలా బస్సెస్ వస్తున్నాయి. అండ్ లారీస్ కూడా చాలా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. సో ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది ఇక్కడ. సో జడ్చర్ల టోల్ ప్లాజాకి వరకైతే వచ్చేసినాము ఇప్పుడు. వెరీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ ఇప్పుడు 8:42 అయింది. సో రాత్రి మనము 12కి బయలుదేరాం కదా, కర్నూలు వరకు వచ్చాము. 3:30 అయింది కర్నూలుకి వచ్చేసరికి. ఆ తర్వాత ఫుల్ నిద్ర వచ్చింది. సరే అని ఇంకా అక్కడే పెట్రోల్ బంక్ ఉంది ఒకటి కర్నూలు తర్వాత, అక్కడ ఆపి 5:30 వరకు పడుకున్నాము. 5:30 తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 8:15 వరకు డ్రైవ్ చేసాము. సో ఆల్మోస్ట్ అనంతపూర్ మొత్తం క్రాస్ చేసాము. కియా షోరూమ్ దాటేసి ఇప్పుడే మళ్ళీ బ్రషింగ్ కోసమని ఆగాము. కొంచెం ఇక్కడ ఫ్రెష్ అయ్యి ముందుకెళ్ళి కొంచెం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. యాక్చువల్గా అయితే మనం రాత్రి ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే, ఈ అనంతపూర్ కర్నూలు ఈ స్ట్రెచ్ మొత్తం బాగా వేడి ఎక్కువ ఉంటుంది, డే టైంలో డ్రైవింగ్ చేయలేము. అందుకనే నైట్ కొట్టేసాము డ్రైవింగ్, సో దట్ మార్నింగ్ టైంలో మనం బెంగళూరు ఆ రూట్ మనం కొంచెం ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోవచ్చు. కేరళలో ఉన్న వాగమాన్ అనే హిల్ స్టేషన్కి వెళ్తున్నాము. ఈ హిల్ స్టేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 1100 kilometers ఉంది. సో ఒక్క స్ట్రెచ్లో కొట్టలేము. సో మనం ఇప్పుడు బెంగళూరు దాటిన తర్వాత ఐదర్ సేలం లేకపోతే సేలం తర్వాత మనకి కోరూర్ అనే ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ చూస్తున్నాము ఏదైనా ప్లేస్ మంచి హోటల్ దొరికి స్టాప్ ఓవర్ తీసుకుందాము నైట్కి. సో అక్కడ స్టాప్ ఓవర్ తీసుకొని రేపు మార్నింగ్ మనము మళ్ళీ స్టార్ట్ అవుదాము కేరళకి, వాగమాన్కి. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే మనకి ఏం చూపించడానికి ఏమి ఉండదు ఇక్కడ కర్నూలు అనంతపురం. ఇక్కడ అంతా ఫుల్ ఎండ వేడి ఏముండదు. సో అందుకే ఎక్కువ కవరేజ్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఇది ఇండియన్ ఆయిల్ బంక్ కియా షోరూమ్ తర్వాత ఉంది. అర్జెంట్ అని చెప్పి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, సో యూజ్ చేసుకుందామని ఆపాము. సో ఇది అయిపోయిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో చూద్దాము. చూసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాబా హాయ్ అనాలి, బాబా కాదు, హాయ్ అను. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఎంటర్ అవ్వగానే టోల్ ప్లాజా స్టార్ట్ అయింది ఇక్కడ. ఇదేంది? బాగేపల్లి టోల్ ప్లాజా అంట. సో కర్ణాటక ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. సో వెల్కమ్ టు కర్ణాటక. సో బెంగళూరు ఇంకా మనకి 95 kilometers ఉంది. అంటే
అంటే ఒక 2 hours పడుతుంది ఇంకా బెంగళూరు. సో దేవనహల్లి రీచ్ అయ్యాము. సో ఇక్కడ మనకి A to B ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము A to Bలో అండ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు మనం దేవనహల్లిలో ఉన్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది ఇంకో రోడ్, బెంగళూరు లోపల నుంచి వెళ్ళకుండా. ఇది ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నట్టుంది రోడ్ ఒకటి, హసకోటాకి వెళ్తుంది ఇది. సో దట్ మనకి బెంగళూరు ట్రాఫిక్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. లేదంటే లోపలికి వెళ్ళామంటే ఒక 1-2 hours పడుతుంది లోపల. సో ఇది మనం ఫస్ట్ టైం వెళ్ళేది రూట్. సో చూద్దాం, చెప్తాం మీకు కూడా ఎట్లా ఉందో రూట్. ఇది అటు సైడ్ ఉంది రన్వే. సో ఇప్పుడు మనం NH 648లో ఉన్నాము. సో దేవనహల్లి నుంచి మనకి లెఫ్ట్ వస్తుంది ఇది రోడ్. ఇది హసకోటాకి వెళ్తుంది హైవే. హసకోట అక్కడ నుంచి కృష్ణగిరి నుంచి సేలం. సో మనం బెంగళూరు ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే ఇది బెస్ట్ రూట్. ఐ థింక్ ఇది హైవే కాబట్టి రోడ్ బాగానే ఉంటుంది అనుకుంటా, చూద్దాము. అండ్ కరూర్లో హోటల్ తీసుకున్నాము స్టాప్ ఓవర్కి. సో కరూరు మనకి ఇక్కడ నుంచి 5.5 hours, ఆల్మోస్ట్ ఒక 6 hours అనుకోండి. సో 6 hours పడుతుంది ఇక్కడ నుంచి. సో ఈరోజు ఇంకా కరూర్లో స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో ఈ రోడ్ గురించి అప్డేట్ మళ్ళీ చెప్తూ ఉంటాను. బెంగళూరు రైట్ 648 నుంచి మళ్ళీ NH 75లోకి డైవర్ట్ చేసింది. సో ఇది మొత్తం బెంగళూరుకి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఇది. సో మనం బెంగళూరు లోపలికి వెళ్ళకుండా తీసుకెళ్తుంది. హైవే రోడ్ మాత్రం బాగుంది ఈ రూట్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. 75 నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. స్ట్రైట్ వెళ్తే కోలార్ ఫీల్డ్స్ వస్తుంది, KGF. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాము. సో ఇది సింగిల్ లైన్ రోడ్, స్టేట్ హైవే అనుకుంటా. అండ్ రోడ్ అయితే బాగానే ఉంది, స్మూత్గా, ట్రాఫిక్ ఏం లేదు. రోడ్ బాగుంది అన్నానో లేదో ఇంకో ఇట్లా తయారైంది రోడ్డు. థింక్ ఇవంతా రోడ్ అంతా వేస్తున్నట్టున్నారు. సో కొంచెం దూరం వరకు అయితే బాగుండే, సో ఆ తర్వాత ఇలా ఉంది రోడ్డు. సో ప్రెసెంట్గా హోసూర్ రోడ్లో ఉన్నాము, NH 44. సో ఇందాక మనకి NH 648 మళ్ళీ NH 75 నుంచి తీసుకెళ్ళింది కదా. సో మొత్తానికి గూగుల్ లోపల ఇన్నర్ రోడ్స్ నుంచి ఊర్లలోంచి తీసుకొచ్చింది. సో గంట పట్టింది ఆల్మోస్ట్. మొత్తం తిరిగి మళ్ళీ NH 44కి కనెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఇంకా మంచిగా ఉంటుంది రోడ్డు. ఇంకా 4 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి కరూరు. సో మనకి కృష్ణగిరి నెక్స్ట్, కృష్ణగిరి తర్వాత సేలం తర్వాత మనకి కరూరు వస్తుంది. యాక్చువల్గా మనకి అక్కడ దేవనహల్లి నుంచి NH 648లో ఉన్నప్పుడు హసకోట రూట్, హోసూర్ రూట్కి వెళ్ళాలి మనం. అయితే అక్కడ ఏదో తేడా జరిగి గూగుల్ మనకి వేరే రూట్ నుంచి తీసుకొచ్చింది. సో అందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చింది అన్నమాట గూగుల్ మనకి. సో గూగుల్ని బ్లైండ్గా నమ్మద్దు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లానే అవుతాయి అన్నమాట. ఓకే, సో ఎవ్రీ ట్రిప్లో జరిగేదే ఇది మనకి. ఏదో ఒక పాయింట్లో గూగుల్ తిప్పేస్తుంది మనని, ఎంత జాగ్రత్తగా ఉన్నా. చలో అయిపోయింది, ఇంకా 4 hours తర్వాత రీచ్ అవుతాం.
కృష్ణగిరి టోల్ ప్లాజాలో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ కృష్ణగిరి దాటిన తర్వాత మనకి మ్యాంగో స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. అవి చూస్తున్నాయి. ఇది వలజా అంట, లోకల్ వెరైటీ. ఇది 80. ఇది మాల్గోవా. ఇది ఎంత ఆంటీ? 150, 140. ఇది కూడా అదే. ఇదేమో ఇమాం పసంద్ 120. అది బంగినపల్లి మన రెగ్యులర్. అవే. అది చెరుకు రసం. మల్లిగా. అల్ఫోన్సా ఎంత? 120. మేము ఓకే. సో చూసారు కదా మ్యాంగోస్. ఇక్కడ చాలా ఉంటాయి స్టాల్స్ ఈ రూట్లో, కృష్ణగిరి రూట్. మళ్ళీ సేలం తర్వాత మళ్ళీ అక్కడ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడికి వస్తే కంపల్సరీ తీసుకోండి. చాలా చీప్, మంచి వెరైటీస్ అండ్ చీప్ ప్రైజెస్. నేను ఇప్పుడు వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి తీసుకోలేదు ఎక్కువ. ఓకే, సో వచ్చేటప్పుడు మనకి ఈ రూట్లో వస్తే మనం తీసుకుందాం. పెరియాంపట్టి కృష్ణగిరి దాటిన తర్వాత సేలం ఇంకా మనకి 80+ ఉన్నట్టుంది. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్నాము. ఎంత ఉంది నీకు? 102 పెట్రోల్ ఇక్కడ. 102. సో ఇక్కడ ఫ్యూల్ ఫిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాము. సో ఇంకా మనకి 2 hours 44 minutes ఉంది. 172 kilometers ఉంది ఇంకా. మొత్తానికి వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. ఎంత ఆల్మోస్ట్ బెంగళూరు తర్వాత 33, 35 టచ్ అయింది టెంపరేచర్. సడన్గా ఇంకా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎంత 25, 26 వచ్చేసింది. సడన్ డ్రాప్ టెంపరేచర్. ఫుల్ పడుతుంది వర్షం. మనకి ఈ రూట్లో కంపల్సరీ పడుతుంది. ఇది 3వ సారి ఈ రూట్లో మేము రావడం. కంపల్సరీ సమ్మర్లో వర్షం మాత్రం పడుతుంది. వెల్కమ్ చెప్తుంది. సో సేలం ఇంకా 50 kilometers ఉంది మనకి. సో ఇంకా లంచ్ చేయలేదు కదా ఇక్కడ. అది ఇక్కడ A to B ఉంది రైట్ సైడ్. యూటర్న్ తీసుకొని వచ్చాము. సో ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాం. A to B మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడే, లంచ్ ఇక్కడ A to Bలోనే ఈరోజు. క్వాలిటీ, టేస్ట్, నైస్ టేస్ట్. అందుకే ప్రిఫర్ చేస్తాం. తమిళనాడులో ఉన్నప్పుడు A to B కంపల్సరీ. సో మన ఆర్డర్ వచ్చేసింది. ఇది మినీ మీల్స్, ఇదేమో మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్. కర్డ్ రైస్, సాంబార్ రైస్, సారీ అబ్బా, సాంబార్ రైస్. సో ఇంకా తినేసి ఎంజాయ్ చేద్దాం. సో సేలంకి అయితే వచ్చేసాము. సో సేలం రీచ్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా 90 kilometers ఉంది. 1.5 hour దగ్గర. సో సేలంలో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఈవినింగ్ టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట.
ఇది కావేరీ రివర్. కొన్ని అయితే లేదు, ఉన్నాయి అంటే బేసికలీ కర్ణాటక. సో ఇది కరూర్లో మనమున్న హోటల్ లీ బాండ్. సో 3 floors ఉన్నట్టుంది. ఐ థింక్ 4 floors ఉంది ఇక్కడ. మేము 3rd floorలో ఇచ్చారు మాకు డీలక్స్ రూమ్. బాగుంది రూమ్, అది కూడా చూపిస్తాను. సో ఐ థింక్ కార్ పార్కింగ్ కింద కూడా ఉన్నట్టుంది. సో మేమైతే ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాము. సో కార్ పార్కింగ్ ఇక్కడ ఇచ్చారు. సో మన కార్ ఇక్కడ పార్క్ చేసినాము. సో రాత్రి వచ్చినప్పుడు అయితే మేము ఒక్కళ్ళమే ఉండే, కానీ తర్వాత మళ్ళీ ఫిల్ అయ్యారు. సో కార్ పార్కింగ్ ఇంత బాగానే ఉంది. ఇక్కడ ఒక 6 కార్స్ అయితే వస్తాయి. సో మన కార్ ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ రిసెప్షన్ ఇక్కడ ఉంది. రిసెప్షన్ బాగుంది. మొత్తం హోటల్ అయితే కొత్త కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. సో వచ్చేసాము హోటల్కి. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. హోటల్ లీ బాండ్ హోటల్ పేరు. కరూర్ జంక్షన్లో ఉంది. హైవేకి కొంచెం రైట్ తీసుకోవాలి. సో ఇది మా హోటల్. బెడ్ బాగానే ఉంది పెద్దగా. ఐ థింక్ ఇది కింగ్ బెడ్ అనుకుంటా. ఓకే. సో వాష్రూమ్ కూడా బాగుంది, చూశాను. వేస్తాను క్లిప్పింగ్, చూడండి. ఇక్కడ చిన్న సైడ్ టేబుల్ ఒకటి ఉంది. స్మాల్ ఒకటి డెస్క్ లాగా ఇచ్చారు. అండ్ టీవీ ఉంది. పైన ఏసీ. ఇక్కడ ఒకటి సిట్టింగ్, 2 tables ఇచ్చారు. బయటకి ఏముంది పొద్దున్న చూపిస్తాను బయటికి ఏం కనిపిస్తుందో. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. సింపుల్ వాల్. సో ఇది రూమ్. ఓకే, రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనకి పెద్ద మిర్రర్ ఇచ్చారు. అంటే కబోర్డ్ బాగానే ఉంది పెద్దగా. మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ర్యాక్ లాగా ఇచ్చారు. సో ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా బాగానే పెద్దగా ఉంది, చూడొచ్చు. అంత కొత్తగా సెటప్ అయినట్టుంది అంతా. సో అంతా న్యూగా చాలా నీట్గా ఉంది. ఓకే, హాట్ వాటర్ కూడా వస్తుంది అక్కడ. సో అంత కూల్. సోపు, షాంపూ అన్నీ ఇచ్చారు. డెంటల్ కిట్ బాగుంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇంకా రెస్ట్ తీసుకుంటాము ఇంకా ఈరోజుకి. రేపు మార్నింగ్ మళ్ళీ బయలుదేరాము. సో వాగమాన్ కేరళలో. సో ఇక్కడ నుంచి ఐ థింక్ 5 to 6 hours ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఈ వ్లాగ్లో అయితే ఇక్కడ వరకు జర్నీ, హైదరాబాద్ టు కరూర్. ఓకేనా. సో మీకు ఈ వ్లాగ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎలా రావాలి, ఏ రూట్లో రావాలి ఏంటి అనేది. అండ్ రోడ్ కండిషన్స్ కూడా చెప్పాను. ఓకే. సో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే. ఓకేనా. సో మళ్ళీ కలుద్దాము. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో ఇక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని డిండికల్ వేలు బిర్యానీ అంట రెస్టారెంట్ పేరు. సో కింద వాళ్ళని అడిగితే వాళ్ళు వేలు బిర్యానీ ఫేమస్ అని చెప్పారు. సరే అని ఇంకా వేలు బిర్యానీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం స్విగ్గీలో. సో ఇప్పుడు అదే తింటున్నాము. బాగుంది టేస్ట్, ఆథెంటిక్ టేస్ట్ అంట ఇది. కరూర్ నైస్, బాగుంది. ఆథెంటిక్ వేలు బిర్యానీ. మటన్ వేరియంట్ అండ్ చికెన్ వేరియంట్ రెండు ఉన్నాయి. బాగున్నాయి రెండు.